ఉస్తాద్ భగత్ సింగ్ గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్డేట్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ ఉస్తాద్ ట్యూన్స్ వర్క్ లో ఉన్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి మ్యూజికల్ అప్డేట్ ని అందించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని పనులు మళ్లీ వేగవంతం అవుతున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. మైత్రి నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ ఇంకో వారం రోజులు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా చేసిన తాజా కామెంట్స్ తో మరింత స్పష్టత వచ్చింది. ఈ నెల 2వ వారం నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందంటూ హరీష్ చెప్తుండగా, పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పై అడుగుపెట్టి గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్డేట్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ ఉస్తాద్ ట్యూన్స్ వర్క్ లో ఉన్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి మ్యూజికల్ అప్డేట్ ని అందించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని పనులు మళ్లీ వేగవంతం అవుతున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. మైత్రి నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ ఇంకో వారం రోజులు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా చేసిన తాజా కామెంట్స్ తో మరింత స్పష్టత వచ్చింది. ఈ నెల 2వ వారం నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందంటూ హరీష్ చెప్తుండగా, పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పై అడుగుపెట్టి గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్డేట్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ ఉస్తాద్ ట్యూన్స్ వర్క్ లో ఉన్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి మ్యూజికల్ అప్డేట్ ని అందించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని పనులు మళ్లీ వేగవంతం అవుతున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. మైత్రి నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ ఇంకో వారం రోజులు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా చేసిన తాజా కామెంట్స్ తో మరింత స్పష్టత వచ్చింది. ఈ నెల 2వ వారం నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందంటూ హరీష్ చెప్తుండగా, పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పై అడుగుపెట్టి గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్డేట్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ ఉస్తాద్ ట్యూన్స్ వర్క్ లో ఉన్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి మ్యూజికల్ అప్డేట్ ని అందించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని పనులు మళ్లీ వేగవంతం అవుతున్నాయని చెప్పొచ్చు.
తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. మైత్రి నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ ఇంకో వారం రోజులు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా చేసిన తాజా కామెంట్స్ తో మరింత స్పష్టత వచ్చింది. ఈ నెల 2వ వారం నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందంటూ హరీష్ చెప్తుండగా, పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పై అడుగుపెట్టి గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్డేట్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ ఉస్తాద్ ట్యూన్స్ వర్క్ లో ఉన్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి మ్యూజికల్ అప్డేట్ ని అందించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని పనులు మళ్లీ వేగవంతం అవుతున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. మైత్రి నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ ఇంకో వారం రోజులు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా చేసిన తాజా కామెంట్స్ తో మరింత స్పష్టత వచ్చింది. ఈ నెల 2వ వారం నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందంటూ హరీష్ చెప్తుండగా, పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పై అడుగుపెట్టి గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. జెట్ స్పీడ్ లో కొనసాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్డేట్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ ఉస్తాద్ ట్యూన్స్ వర్క్ లో ఉన్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి మ్యూజికల్ అప్డేట్ ని అందించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని పనులు మళ్లీ వేగవంతం అవుతున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. మైత్రి నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ ఇంకో వారం రోజులు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా చేసిన తాజా కామెంట్స్ తో మరింత స్పష్టత వచ్చింది. ఈ నెల 2వ వారం నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందంటూ హరీష్ చెప్తుండగా, పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పై అడుగుపెట్టి గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.